హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ స్వాతి. సో ఈరోజు మీకోసం ఒక సింపుల్ ఈజీ రెసిపీ అండి, టమాటా ఎగ్ కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఎలా రెడీ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక కామెంట్, ఒక లైక్. ఓకే. సో ముందైతే నేను గుడ్లు అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె అయితే పోసుకొని, నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాను. ఈ వీడియో మొత్తం స్కిప్ అయిపోయింది, అందుకని మీకు లైన్గా చెప్తున్నానండి. అసలు ఏమీ అనుకోకండి, ఓకేనా? సో మనకు ఆనియన్స్ మొత్తం మంచిగా వేగిపోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. సో ఇలా వేగిన తర్వాత టమాటాలను చిన్న కట్ చేసుకొని ఈ వేగిన ఉల్లిపాయల దాంట్లో వేసుకోవాలన్నమాట. సో ఇలా టమాటాలు త్వరగా వేగాలి అంటే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోండి. ఇలా ఉప్పు వేయటం వల్ల మనకు చాలా త్వరగా టమాటాలు అనేటివి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా చేయటం వల్ల కూర కూడా త్వరగా అవుతుంది. సో చూడండి టమాటా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. సో ఇలా మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి, అంటే కలపండి. కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపిన 2 సెకండ్స్ తర్వాత చూస్తే మనకు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడే ఒకవేళ మీకు ఇలా థిక్నెస్ కావాలనుకుంటే గుడ్లు వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. అలా కాదు, మాకు కొంచెం లిక్విడ్లా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, లేదంటే ఉప్పు మళ్ళీ వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు ఉడికించుకున్న గుడ్లకు చిన్న కాట్లు పెట్టేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎగ్ మసాలా పైన చల్లేసుకొని మరలా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకుంటే ఆ గుడ్లకు అనేది ఈ టమాటా జ్యూస్ అంతా పట్టేస్తుంది అనమాట. సో ఇంత క్వాంటిటీ నాకు చాలండి. సో నేనైతే ఇంకా ఫైనల్గా కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీరను కూడా చల్లేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిపేసుకున్నానండి. ఇంకా నేను ఏ కూర చేసినా కూడా కొత్తిమీర లేనైతే నేను కర్రీ అస్సలు వండనండి. మరి మీరు కూడా అంతేనా? అవునైతే కామెంట్ చేయండి. సో ఫైనల్గా మొత్తం కలిపేసుకున్నానండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నాకైతే. సో చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. హ్యాపీగా అన్నం పెట్టుకొని మంచిగా గుడ్డు 1 లేదా 2 పెట్టుకొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయండి. ఓకే. సో నా వీడియో నచ్చిందా? నేను నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే చిన్న కామెంట్ చేయండి. బాయ్ బాయ్.